చిట్టీల పేరుతో డబ్బులు కట్టించుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ ఇరగవరం మండలం అయినపర్రు, ఒగిడి, ఎర్రాయిచెరు గ్రామాలకు చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఇరగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన శ్రీ దుర్గా భవానీ ఫైనాన్స్ వ్యాపారి గోలి శ్రీనివాసరావు ఇరగవరం మండలంలో చిట్టీల పేరుతో కొంతమంది వ్యక్తుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తణుకుతో పాటు ఇరగవరం, అత్తిలి, పెనుమంట్ర మండలాల పరిధిలో ఫైనాన్స్ వ్యాపారం పేరుతో పలువురు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తిరిగి చెల్లించాల్సిన సమయం వచ్చినప్పటికీ స్పందించకపోవడం, వ్యక్తి పరారులో ఉండడంతో బాధితులు ఆందోళన దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అయినపర్రు, ఒగిడి, ఏరాయిచెరువు గ్రామాలకు చెందిన బాధితులు ఇరగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరారు. వాస్తవంగా ఎంత సొమ్ము వసూలు చేశారు, ఎంతమంది బాధితులు ఉన్నారు అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నేనైతే ఎర్రసూరండి ఎర్రవరం మండలం అండి. మరి అయితే మేము ఎప్పటి నుంచో 20 సంవత్సరాలు కడుతున్నామండి. ఆయనకి కడుతుంటే చెప్తుంటే అలాగే ఇచ్చివారండి. మేము మన సీటు పూర్తయిపోయిందండి. మా ఇంటి పక్క వాడికి పూర్తయిపోయి మాకు పూర్తయిపోయింది 1,00,000 రూపాయలు అండి. మా సీటు పాడేసుకుంటామండి, మేము పాడేసుకుంటామండి అంటే చెప్తామండి అని అనేసేవారు అండి. ఇచ్చేవారు కాదండి మా దగ్గర, అసలు ఇచ్చేవారు. కాకపోతే ఇది అమాంతంగా నేను పనిలోకి వెళ్ళి కట్టుకుంటామండి. మా మంచిగా ఆపరేషన్ చేయించామండి, నాటి ఆపరేషన్. మాకైతే ఏమీ లేదండి. మేము నమ్మకం చెప్పనే కట్టేవాళ్ళు, నమ్మకం చెప్పని ఇచ్చేవారండి. ఆయన వరకు బ్యాంక్ పక్కన తలం ఉన్నదని, ఏదో తొంట్లో ఇల్లు ఉందని మాకు బలం చెప్పని మళ్ళీ కడతాం మొదలెట్టామండి. మా ఇంటి ఊళ్ళో 20-30 మంది ఉన్నారండి. కట్టిన వాళ్ళు ఇంకా ఉన్నారండి నాతో పాటు. ఉంటే వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తారని అనుకుంటున్నారు, వస్తున్నారండి వాళ్ళు కూడా. అయితే ఈయనేమో ఈ లోపల నేను మధ్యాహ్నం పనిలోకి వెళ్ళి వచ్చేటప్పటికండి మీకు ఇంకేముంది, మీ డబ్బులన్నీ పోనీ అన్నారండి. నేను అక్కడే షాక్ అయిపోయి అయ్యి బాబోయ్ కట్టబడ్డదంతా పోయింది అనేసి ఇలా చేశారు. నమ్మకంగా అలా మోసం చేస్తామన్నదే కుదరదండి. అలా అబ్బాయి కూడా వచ్చేవారండి మా ఇంటికి. ఈ మధ్యలో బంగారం షాప్ పెట్టానని చెప్పారండి. నన్ను కూడా బంగారం కొనుక్కుంటాక రమ్మన్నారండి. రమ్మంటే మేము వెళ్ళలేదండి. మా ఇల్లు సూదురు కానీ రండి అని ఒకసారి అన్నారండి వాళ్ళు. వాళ్ళ అబ్బాయి గారు అంటే చిన్నప్పటి నుంచి మాకు తెలుసండి. వాళ్ళు తెలిసి ఇన్ని లక్షలు దోసేసి మమ్మల్ని ఎంత మోసంగా మాట్లాడుతుంటే మేమేం చేయలే, భోజనం లేకుండా అన్నం తిన్నామో లేదో తెలియదండి. పనిలోంచి వచ్చాక నేను మా ఇంటి పక్క వాళ్ళు అందరూ చెప్పాను. ఇంకా ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి మా ఊళ్ళో. కట్టిన వాళ్ళు అందరూ కూడా మోసపోయారు. మా డబ్బు మాకు ప్రభుత్వానికి ఇప్పించాలని అధికారులు అందరినీ కోరుతున్నామండి. మేము అదే చెప్పవలసిన మాట అండి. మా డబ్బు మాకు చెప్పొద్దండి. సహారా కూడా కట్టానండి నేను. నాకు 2 విధాలుగా డబ్బులు వస్తాయండి ఆయన దగ్గర. సహారా కూడా కట్టానండి, సీటు కట్టానండి నేను. చంద్రబాబు నా పేరు. ఎర్రవరం అండి, ఎర్రవరం మండలం. గోలి శ్రీనివాస్ అని ఆయనకి 50 సీట్లు వేసామండి. ఏదో తినపోయి వేసుకున్నామని చెప్పిన సీట్ అయిపోయిందండి. సీట్ అయిపోయిన తర్వాత 2 నెలలు టైం పెట్టేదండి. అతను 2 నెలలు టైం పెట్టాక అది అడిగినా సరే ఇవ్వలేదండి మాకు. అది ఏమయ్యాడు ఏంటో తెలియలేదండి. ఇంటికి వెళ్ళామని ఇంటికాడ స్థలాలు వేసానండి. అది మేము ఎంత తగ్గించండి, మాకు ఏమైనా వచ్చేలాగా చూడండి మీరు అని కోరుతున్నామండి మిమ్మల్ని. గోలి శ్రీనివాసరావు గారికి సీట్లు బాబుగా కట్టామండి. మామూలు 20 లక్షల సీట్లు సహారీ కూడా కట్టామండి. ఐపీ పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలండి. ఆయన రిక్షా తొక్కుంటారండి, రామకృష్ణ అంటారు. నా పేరు పల్లి మంగతాయారు.